గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పాటలతో, మహిళల నృత్యాలతో భోగి మంట చుట్టూ తిరుగుతూ ఎమ్మెల్యే సందడి చేశారు. ప్రకాశం జిల్లాలో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలులోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో జరిగిన భోగి మంటల కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భీమవరం నియోజకవర్గంలో సంక్రాంతి కోడిపందాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తాడేరులో జనసేన నాయకుడు చలమశెట్టి చంద్రశేఖర్ కోడిపందాలను ప్రారంభించి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరాలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో భోగి మంటలు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగి మంటల వద్ద ఆటపాటలు, సాంప్రదాయబద్ధంగా గంగిరెద్దులు, హరిదాసుల రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలను ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్లో భోగి పండుగ వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలను ప్రతిబింబించే సంక్రాంతి పండుగలో భాగమైన భోగి పండుగను ప్రగతి యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలోని పలు రోడ్ల నిర్మాణాలకు 29 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు మంత్రి స్వామి చెప్పారు. పొదిలి రోడ్డుకు 5 కోట్లు, టంగుటూరు నుంచి బైపాస్ కు వెళ్లే రోడ్డుకు 2 కోట్లతో పాటు పలు గ్రామాలకు రోడ్ల నిర్మాణం చేరున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో సిపిఐ 100 సంవత్సరాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్ర్య కోసం, దేశ అభివృద్ధి కోసం పోరాడిన భారత కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వించదగ్గ విషయమని జిల్లా సహాయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. అమలాపురంలో నిర్వాహకులు ఏకంగా 16 కోడిపందాలు, గుండాట బరులు ఏర్పాటు చేయక పోలీసులు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఓ వ్యాపారి ప్రకటనలతో కస్టమర్లు ఒక్కసారిగా పోటెత్తారు. ఎలక్ట్రానిక్ షాప్ వ్యాపారి వినూత్న ప్రకటన చేశారు. తమ షాపులో 10,000కు పైగా ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా కస్టమర్లకు నాటుకోలను అందించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి పండుగ రోజున ఎమ్మెల్యే నసీర్ భోగి మంటలు వేసి పిల్లలకు భోగి పళ్లు పోశారు. డప్పు కళాకారులు, గంగిరెద్దుల వారు సందడి చేయక పిల్లలు ఆటపాటలతో డాన్సులు వేశారు.